హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే దోశలు. ఆ దోశలు కూడా ఎలాంటి దోశలు? హై ప్రోటీన్ మిక్స్డ్ మిల్లెట్ దోశలు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చూద్దాం రండి. చాలా సింపుల్ అండి, ఇది నానబెట్టుకోవటంలోనే ఉంది మొత్తము. పొట్టు పెసరపప్పు ఒక 2 కప్స్ తీసుకున్నాను. అంటే మీరు ఏ కొలత తీసుకుంటే ఆ కొలతలో 2 కప్స్ పొట్టు పెసరపప్పు, 2 కప్స్ ఏమో మినపప్పు. సజ్జలు తీసుకున్నాండి, బాజ్రా 1 కప్, అండ్ రాగులు అందులో సగం 1/2 కప్ రెడ్ రైస్. ఈ 5 కాంబినేషన్లో టేస్ట్ బాగా వస్తుంది. దోశలు ఇట్లా మనం ఇట్లా ముట్టుకుంటే లేచి వస్తాయి అన్నమాట. అంత ఈజీగా క్రిస్పీ దోశలు సాధ్యపడతాయి. సో దీన్ని ఏంటంటే 1 by 1 వేసుకుంటే మంచిగా మెత్తగా గ్రైండ్ చేయండి. 1 టీ స్పూన్ ఉప్పు కలపండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ, ఇది దోశల కన్సిస్టెన్సీ. పంక పెట్టాను, వాటర్ స్ప్రే చేశాను, మంచిగా దోశలు పరిచేసాను, ఆయిల్ స్ప్రే చేశాను, లేపితే హబ్బా నెక్స్ట్ లెవెల్ దోశ రెడీ. ఇంట్లో ఆల్రెడీ ఇన్స్టెంట్ చట్నీ ఉందండి, దానిలో కొంచెం వాటర్ కలిపాను. పండు మిరపకాయ చట్నీ కూడా ఉంది, అది వేసుకొని దోశలు లగాయించి తింటే మస్తు ఉందండి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పనా, ఈ దోశల పిండి మీరు ఇంకొక పూట 7-8 అవర్స్ కనుక ఫర్మెంట్ అవ్వనిస్తే, బయట ఉంచేస్తే కనుక పొంగుద్ది మంచిగా. అప్పుడు మీరు ఇడ్లీలు వేసుకోవచ్చు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఊతప్ప వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఈ పిండి ఒకటి 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 5-6 రకాల టిఫిన్స్ ఈ పిండితోనే లాగిచ్చేయచ్చండి. దట్స్ ఆల్ అండి. చాలా బాగా కుదిరినాయి దోశలు. ఇట్లా వేసుకొని చక్కగా స్ప్రే చేసి తినేస్తుంటే చాలా టేస్టీగా అనిపించేది నాకు. మీరు కూడా ఒకసారి తినండి, పిల్లలకి టేస్ట్ చూపించండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.